గో బ్యాక్ మార్వాడి. సో నేను సోషల్ మీడియాలో చేస్తాను, నాకు ఒకరిని కమెంట్ చేసిండు గో బ్యాక్ మార్వాడి పైన మాట్లాడమని చెప్పేసి. సో నాకున్న చిన్న అండర్స్టాండింగ్ ప్రకారం మార్క్సిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాపిటలిస్టిక్ గేమ్ అని చెప్పేసిన. లైక్ ఇప్పుడు మార్వాడీస్ పోతే వైశ్యాస్ వస్తారు, అంతే, పెద్దగా మనకేం చేంజ్ కాదు. వాళ్ళు దొక్కుతారు, వీళ్ళు దొక్కుతారు, మన అందరం అది అనుభవించిందే. యాజ్ ఎ దళిత్ ఉమెన్ నన్ను అయితే కొమ్మట్లు కూడా దొక్కేసినారు, టు బి ఆనెస్ట్. సో నేనేమని చెప్పిన అంటే ఇక్కడ జీరో సమ్ గేమే వస్తుంది, మనం వాళ్ళని పొమ్మంటే వీళ్ళు వస్తారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది అందరికీ ఈక్వాలిటీ అనేది నేను మాట్లాడినా. బట్ ఈ గో బ్యాక్ మార్వాడి అనేది, గో బ్యాక్ అంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఈ రాష్ట్రం నుంచి పంపించాలేమో, మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరినైనా ఎక్కడైనా ఇక్కడ ఉండొచ్చు అనేది ఉంది కాబట్టి ఇట్ ఈస్ కాన్స్టిట్యూషన్లీ నాట్ వ్యాలిడ్ అని చెప్పేసి నా పాయింట్ ఉండే. బట్ నౌ మై పాయింట్ పార్షియల్లీ చేంజ్డ్ బికాస్ ఇక్కడ మోనోపోలీ అనేది జరుగుతుంది. అంటే మనం చూసుకుంటున్నట్టయితే తెలంగాణ ఒక దగ్గరనే కాదు, ఈ మార్వాడీస్ వాట్ ఎవర్ ఒక కొన్ని కమ్యూనిటీసే ఒక్కొక్క దగ్గర సెగ్రిగేట్ అయ్యి అక్కడనే ఉంటున్నారు. లైక్ ఇప్పుడు మనం ఒక వేరే స్టేట్ తీసుకున్నట్టయితే అక్కడ ఇంకో కమ్యూనిటీ వాళ్ళ మోనోపల్లి ఉంటుంది, మన స్టేట్లో మార్వాడీస్ మోనోపల్లి ఉంది. అంటే మనకి ఇక్కడ ఈక్వాలిటీ అనేది లేదు, ఈక్వల్ షేర్ అనేది మనకి ఎకనామిక్ పరంగా లేదు. సో మనకి ఎకనామికల్లో ఈక్వాలిటీ అనేది లేదు ఎక్కడ కూడా. ఏదో ఒక కమ్యూనిటీ అంటే ద డామినెంట్ క్యాస్ట్, మీరు అంటే ఆమె సోషాలజీ స్టూడెంట్, ద డామినెంట్ కాస్ట్ అనేది అక్కడ డామినేట్ అవుతుంది. సో వీ ఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ ద మార్వాడి ఒక్కరి కోసమే కాదు, ద డామినెంట్ కాస్ట్ హూ టేక్స్ ఆర్ రిసోర్సెస్ ఆర్ వాట్ మన మనీ కావచ్చు, మన డిగ్నిటీ కావచ్చు, మనల్ని అలా అంత డామినేట్ అయినాక మనల్ని చిన్న చూపు చూడడం కావచ్చు, దాన్ని మనం గో బ్యాక్ అంటున్నాం. నాట్ ఓన్లీ మార్వాడి, ఇక్కడ ఎవరైనా డామినేట్ కాస్ట్ వాళ్ళని మనం అంటున్నాం. అండ్ వీ ఫైట్ ఫర్ అంటిల్ ఎవ్రీ వన్ గెట్ ఈక్వల్ షేర్, ఈక్విటీ వచ్చే వరకు ఫైట్ చేస్తూనే ఉంటాం. ఇది మార్వాడి ఒకరిపైనే కాదు, మార్వాడి పోయిన తర్వాత ఎవరు వచ్చినా వాళ్ళ పైన ఇదే జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్దాం అనుకుంటుంది, ఇక్కడ మనకి హౌ ఇట్ ఈస్ పొలిటికల్లీ ఇంపార్టెంట్ అంటే హూ ఎవర్ ద డామినెంట్ క్యాస్ట్ ఆల్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ద పొలిటిక్స్ ఇన్ ద స్టేట్. మన దగ్గర ఇప్పుడు డామినెంట్ క్యాస్ట్ ఎవరు ఉన్నారు, మార్వాడి, అండ్ వాళ్ళకి ఎవరికి పొలిటికల్గా ఉంటారో మనందరికీ తెలుసు. సో ఎక్కడైతే డామినెంట్ క్యాస్ట్ ఉందో అక్కడ బయాస్ వస్తుంది. ఆ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు మనం అనుకుంటాం పాలిటిక్స్ అనేది ఓన్లీ ఆ నేతను బట్టి వేస్తారు కావచ్చు, అదేస్తారు ఇదేస్తారు, వాళ్ళ ఐడియాలజీని బట్టి వేస్తారు కావచ్చు ఓట్స్ అనుకుంటాం. కానీ వెనకాల జరిగేది ఒకటే, క్యాపిటలిస్టులు ఉంటారు, పొలిటీషియన్ వెనకాల క్యాపిటలిస్ట్ ఉంటారు, వాళ్ళు ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళే విన్ అవుతారు. సో మనం ఇక్కడ పొలిటికల్గా కూడా మనం ఎవరైతే మనకు తెలుసు మనందరికీ ఎవరో ఆ ఎనిమీ, వాళ్ళకి మనం అగెన్స్ట్గా ఫైట్ చేస్తున్నాం. అండ్ ఐఎమ్ నాట్ గివింగ్ ద నేమ్స్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు బి పొలిటికల్ ఆర్ డోంట్ వాంట్ టు బి బయాస్డ్. బట్ మనందరికీ తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మనం ఎవరికి అగెన్స్ట్గా మాట్లాడుతున్నాం అని చెప్పేసి. సో డామినెంట్ కాస్ట్ అనేది ఎక్కడ ఉండదు, ఇక్కడ ఒక్కరి దగ్గర పవర్ అనేది అక్యుములేట్ అయితే అందరు ఇలానే పోరాడతాం. అండ్ ఇదొకటే చెప్తున్నా, గో బ్యాక్ మార్వాడి తర్వాత కూడా ఇంకా వేరే ఎవరు వచ్చినా, డామినెంట్ కాస్ట్ ఏది వచ్చినా కూడా ఈక్వాలిటీ లేనంత వరకు, ఈక్విటీ లేనంత వరకు మేము దీని గురించి ఫైట్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.